ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, అలాగే ఇంట్లో సంతోషం ఆనందం ఎప్పుడు ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. మరి అలా ఉండాలంటే కొన్ని వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం చాలామంది పువ్వులంటే ఇష్టపడిన వారు అస్సలు ఎవరు ఉండరు. పువ్వులంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మరి వాస్తు ప్రకారం మరి ఇలాంటి పువ్వులు కానీ మన ఇంట్లో పరిసరాల్లో ఉంటే తప్పకుండా వాటిని తీసేయండి. మరి ఆ పువ్వులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతిదీ ఇంటి సభ్యులపై సానుకూలం లేదంటే ప్రతికూల ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. తాజా పువ్వులు ఇంట్లో సానుకూలతను తెస్తాయి. సానుకూల శక్తి కోసం ప్రజలు తమ ఇంటిలోనే కాకుండా కార్యాలయంలో కూడా మొక్కలు లేదా పువ్వులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. చెట్లు మొక్కలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు వాస్తులో చెప్పబడ్డాయి. వాస్తు ప్రకారం ఎండిపోయిన లేదా వాడిపోయిన పువ్వులను ఇంట్లో ఎప్పుడూ అస్సలు ఉంచకూడదు. వాడిపోయిన పువ్వులు లేదా మొక్కలు ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపితే వాడిపోయిన పూలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే నష్టాలు చాలా ఉంటాయి. మరి వాడిపోయిన పువ్వులు ఉంటే కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర ప్రకారం ఇల్లైనా ఆఫీస్ అయినా వాడిపోయిన పూలను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. వాడిపోయిన పూలు ఆ ప్రదేశం అందాన్ని పాడు చేయడమే కాకుండా వాస్తు దోషాలను కూడా కలిగిస్తాయి. వాడిపోయిన పువ్వులు లేదా ఎండిన పువ్వులు ఎక్కడ నివసించినా లేదా ఎక్కడ కనిపించినా వారికి ప్రతికూల శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. కాబట్టి దాని ప్రభావం వల్ల మనలో నీరసం పెరుగుతుంది. అలాగే దీని ప్రతికూల ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా దిగజారడం అనేది కూడా జరుగుతుంది. అందుకే మీ ఇంట్లో వాడిపోయిన పువ్వులు ఉంటే వెంటనే తీసి పాడేసేయండి. ఇక తాజా పువ్వులు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ భావాన్ని పెంచుతాయి. తాజా పుష్పాలను ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. లక్ష్మీదేవి అంటే ఆనందం, సంతోషం. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ ఇవి తప్పకుండా ఉంటాయి. కానీ వాస్తు ప్రకారం వాటిని నాటేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాలి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటికి నైరుతి దిశలో పువ్వులు పెట్టకూడదు. ఈ దిశలో కానీ పుష్పాలను లేదంటే అటువంటి పూల చెట్లను ఉంచడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు శుభప్రదంగా ఉండాలి అంటే ఈశాన్య దిశలో పూల కుండీలు ఉంచడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈశాన్య దిశలో పెట్టుకోండి, తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. కాబట్టి ఈ నియమాలను మనం పాటిస్తే తప్పకుండా మన కుటుంబంలో సంతోషం ఆనందం ఎప్పటికీ ఉంటుంది. ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.